విషయం మీకు తెలుసు అని మీరు సపోర్ట్ చేస్తారు. మా ఇంటికి వచ్చి బాక్షాచి దేవుడే కదా అన్నారు, పొద్దున మొక్కితే తప్పేం దేవుడు అని అనుకుంటే సరిపోదు. మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలి. అంటే మిమ్మల్ని పోయి అని ఇంటి మీద పోయి కొట్లాడడం చేయమని చెప్తారు. మేము ఉన్నాం వీటికి, మీరు అవసరం లేదు, మేము చూసుకుంటాం. కానీ మీరు స్పందించాలి, మన పిల్లలకు ముఖ్యంగా నేర్పించాలి. ఏమని మన ధర్మం జోలికి, మన గుడి జోలికి, మన దేవుళ్ళ జోలికి వచ్చి ఊపుకునే పరిస్థితి ఉండదు. అందరూ ఏకమైతే కదా, ఒకరితో అయ్యే పని కాదు కదా. అందరూ కూడా ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. మన ఇంటి కోసము మనం పూజ చేసినాము, ఇలా పూజలు అయిపోయినా నేను బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి అనుకుంటే కాదు. మన పక్కిలు బాగుండాలి, ఇంటి పక్కిలు బాగుండాలి. లేకపోతే మైనార్టీలు అవుతాం. మొన్న వాళ్ళు అడిగినాడు నాకు, అరే ఊరికే మైనార్టీలు అవుతాయి మైనార్టీలు అంటే తెలుసు కదా మీకు. మైనార్టీలు అంటే ముస్లింలు, క్రిస్టియన్. అరే మీకేం ఫరక్ పడుతుంది హిందువులకి మైనార్టీలు అయితే అంటే మన బంగ్లాదేశ్ ఏమైందో మరి అది హిందుస్థాన్ అదే అవుతుందా కాదు. ఇవాళ ఇక్కడ మీరందరూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చిన్న ఏదైనా రోడ్డు మీద ఇన్సిడెంట్ అయితే మనోళ్ళు ఏదైనా తప్పు పొరపాటు ముస్లిం వాడే వచ్చి మన కారుని గుద్దినా ఏమైతుంది పంచాయతీ? వాళ్ళు ఎంతమంది ఏమైతాం అవుతారా కదా? ఎవరికైనా అయితే ఎక్స్పీరియన్స్ అందరికీ అంటే గుడి మెంబర్ కూడా మొత్తం ఏమవుతారు. మనోళ్ళు భయపడి మళ్ళీ మనమే దక్కాలి, అంత కూడా మనమే భయపడాలి. కానీ ఎట్లా వస్తుంది? చర్చకు వస్తుంది మెల్లగా. రేపటి నాకైతే పాకిస్తాన్ లెక్కనే కనబడుతుంది. నేను ఇల్లు అందుకే అమ్మలే ఎన్నో ఏమంటున్నా అంటే యూనిటీ ఉండాలి, ఐకమత్యం ఉండాలి. అంటే దేవుడు అన్న మనకేందనుకో స్పందించాలి, రకరకాలుగా స్పందించాలి, మాట బయటికి రావాలి. ఏమైనా హిందుత్వ ప్రోగ్రామ్స్ అయితే బయటికి రారు, పూజలు అయితే ఇదంటే మీకు సెంటిమెంట్ అయిపోయింది. గుళ్ళ వస్తుంది మరి ఎన్ని పూజలకు వస్తుంది, గుడి వార్షికోత్సవాలు అయితే మరి ఇదే వినాయకుడు నమ్ముతున్నారు కదా, ఎంతమంది వస్తుంది? వార్షికోత్సవాలకు వచ్చేటప్పుడు బతినాడాలి, రాస్వామి రాస్వామి రాస్వామి. బ్రహ్మోత్సవాలకు రాదు. ఇదంటే మీకు సెంటిమెంట్ మంచిగా అవుతుందో వస్తుంది, మీరు ఊళ్ళకి కూడా వస్తుంది. మరి అదే మీరు వార్షికోత్సవాలప్పుడు రావాలి కదా, బ్రహ్మోత్సవాలప్పుడు రావాలి కదా, పవిత్రోత్సవాలప్పుడు రావాలి కదా. ఎందుకు వస్తారండి? మా పూజలు కాదు, సంకష్టం మా పూజ. ఏ ప్రోగ్రామ్ గుడికి ఇదంతా మేము కష్టపడేది మీ గురించి, మేము టైం స్పెండ్ చేసేది మీ గురించి, గుడి గురించి. గుడి బాగుంటే అందరు బాగుంటారు, విజయనగర్ కాలనీ బాగుంటారు, లక్ష్మీనగర్ కాలనీ బాగుంటారు, చుట్టుపక్కల గ్రామాలు బాగుంటాయి, కాలనీలు బాగుంటాయి. ఇలా వినాయకుడి గుడి సిటీలో ఎంత జనం ఎక్కండి, ఎంత కష్టపడుతుంది పరిస్థితి. మీకు ఎంత నమ్మకం ఉంది ఆ భగవంతుడు మీకు ఎన్నో మీరు కోరిన కోరికలకి మీకు రిజల్ట్ ఇస్తుంది కాబట్టి వస్తుంది. వీసాల గురించి, పెళ్లిళ్ళ సంబంధం గురించి స్వార్థం పడండి, స్వార్థం అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది స్వార్థం. కానీ ఏ ఉత్సవాలు జరిగినా, ఏ ప్రోగ్రామ్ చేసినా మన గుడి మనకంతా కావాలి. గుడికి వాళ్ళు ఎంతమంది పోతారు? వారానికి ఒక్కరోజు ప్లీజ్ ఏం అనుకోవద్దు, చేయొద్దండి. నాకు వారానికి ఒక్కరోజు పెట్టడం చేయొద్దు. మైనార్టీలో మాకు చేస్తున్నాం సరిగ్గా ఎత్తుతలే కాదు, వారానికి ఒక్కరోజు పెట్టడం చేయొద్దు. మంత్లీ వన్స్ ఇక చూడు. ఇప్పుడు ముచ్చట్లు ఆపండి అమ్మా, ముచ్చట్లు ఆపండి. ఇవాళ ఎంతమంది ఉన్నాం చూడండి. నేను నెక్స్ట్ 3 నెలలు వస్తా గుడికాడికి, నాకు 90% అటెండెన్స్ కావాలి. నెక్స్ట్ టైం అడిగినప్పుడు వారానికి ఒక్కరోజు అడ్డమైన పుష్ప సినిమా పోతారు కదా మీరు 3 గంటలు స్వర్గాలు చూసే సినిమా పోతారు మీరు. ఒక 5 నిమిషాలు ఇట్లా పోయేటప్పుడు ఆగొచ్చు కదా. మీ గురించే కదా, మన పిల్లల భవిష్యత్తు గురించే కదా. ధర్మం బాగుంటేనే దేశం బాగుంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ధర్మం బాగుంటే మన పిల్లలు బాగుంటారు, ధర్మం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది. ధర్మం బాగుంటే దేశం కాదు, పిల్లలు కాదు, కుటుంబం కాదు, ప్రపంచం మొత్తం బాగుంటుంది. మీరు ఆ విషయం గ్రహించాలి. మరి ధర్మం బాగుండాలంటే మనం మినిమం గుళ్ళకు ఒక్కరోజు వెళ్ళండి. ఒక్కరోజు ఏదో ఒక గుడికి పోయి, వినాయకుడి గుడి, వెంకటేశ్వర, మనకైతే మొక్కోడి చేస్తున్నారు అలా గుడులకు ఒక్కరు కూడా సాక ఏదో ఒక గుడికి పోండి. పండుగలకు కూడా అంతేనా, దసరా తెల్లారు మందు చికెన్ మటన్ దానికి రెడీ ఉంటారు, ఫుల్ బిజీ ఉంటారు.
గుడికి రావడం ఆయన అంటున్నారు. ఇంకా అద్వైతమైన ప్రోగ్రాం చేయబట్టి వస్తున్నాము, దుర్గా ప్రోగ్రాం చేస్తున్నాం కాబట్టి వస్తున్నారు జనాలు. మనం మారాలి ఫస్ట్. ఒకరిని చెప్పాలంటే మనమే మారాలి. నేను ధర్మం గురించి కొట్లాడుతున్నా. రెండు మతాలకు విపరీతమైన శత్రువు నాకు సంపాదన అంత కష్టం. ఎప్పటి గంటలు ఎక్కువ 7 స్టార్ లైఫ్ నాది అవసరం లేదు నాకు. ఏది మీ అందరి గురించి, దేశం గురించి, ధర్మం గురించి కొట్లాడే పని లేదు. హిందూ టైగర్ అంటారు, ఇంకా అన్వర్షన్ స్టేట్మెంట్స్ ఇస్తాం. మన దాంట్లో ఒక యూనిటీ రావాలి, ఐకమత్యం రావాలనుకుంటున్నాను. హ్యాపీగా 7 స్టార్ లైఫ్ గోవాలో, హైదరాబాద్ మంచిగా కారు ఉంటే నాది హ్యాపీగా తిరగచ్చు. ఇప్పుడు ఒక్కరు తిరగాలన్నా నాకు పరిస్థితి భయమే. ఎవడో ఎక్కడికి మీద వాడతారా అని. మన రాజాసింగ్ రెక్కి చేసి వాటి మీద అటాక్ చేయాలని అలా ఫోటో చెక్ చేస్తే ఆ తీవ్రవాదులలో ఫోటో, నా ఫోటోలు కూడా అంటే నేను కూడా తీసుకున్నాను. భయపడతలే నేను, నాకేం భయం లేదు. ధర్మం గురించి పోరాట ప్రాణం తీసినా నేను భయపడటం కాదు. మీరు మారాలని చెప్తున్నా. మన హిందుత్వంలో ఉన్న హిందువులు మారాలి. ఇంకా మనమే కాకుండా ఇక సెక్యులర్ కుక్కలు ఉన్నాయి. అన్ని మతాలు ఒకటి. ఎట్లయితే భయ అన్ని మతాలు ఒకటి. మనం గోవుని పూజ చేస్తున్నాం, వాళ్ళు గోవుని దొరుకుతున్నాం. ఒకటైతే హిందువుగా ఉండడం అంటే ఒక పూర్వ జన్మ సుకృతం చేసుకుంటే కానీ ఎన్నో వేల జన్మల సుకృతం చేస్తే హిందువుగా ఉంటాం. మరి ఆ జన్మకి మనము ఒక మంచి చేయాలంటే మరి మీరు గుళ్ళకు రావాలి, మీరు గుళ్ళకు పోవాలి, దేవుళ్ళకి మొక్కాలి, ముఖ్యంగా గోవు కాపాడాలి. ఒకప్పుడు 130,000 కోట్ల గోవులు ఉండే, 130 కోట్ల గోవులు ఉండే ఒకప్పుడు. మనం 30,000 కోట్ల మంది ఉండే, 30 కోట్ల మంది సార్లు 130 కోట్ల గోవులు.